అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిపల్లి గారు. సార్, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కమిషన్ అరకొరగా చర్యలు తీసుకుంటున్నా వాలంటీర్ల ఆగడాలు ఇంకా ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు ప్రతి విలేజ్‌లో చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకవేళ వాళ్ళని డిస్మిస్ చేస్తే సస్పెండ్ చేసినా తిరిగి వేరే వాళ్ళని వీధుల్లోకి చేర్చే అవకాశం ఉంటుంది. మీ విశ్లేషణ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వాలంటీర్లు 90% వైసీపీ కార్యకర్తలు అని వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. వాళ్ళు కూడా అలాగే పనిచేస్తున్నారు. ఒక 5,000 ఇస్తున్నారు, గౌరవ వేతనం, గౌరవం దొక్కుతుంది. గౌరవం అంటే అనుకుంటే కూడా వాళ్ళంటే అందరూ కూడా కొంచెం పెత్తనం ఉంది వాళ్ళకి. ఆ పెత్తనం అనేటువంటి దాన్ని ఎంజాయ్ చేస్తారు ఎవరన్నా. ఒక 50 ఏళ్ళకి పెత్తనం వాడిది, 50 ఏళ్ళమే పెత్తనం. మంచి చెడ్డ ఇలాంటివన్నీ కూడా వాడికి ఒక రకంగా మంచి హ్యాపీ కదా. 50 ఏళ్ళమే పెత్తనం అంటే ఇది ఒకటి. 2, 5 ఏళ్లగా వాళ్ళకి జీవన ప్రమాణాలు 5,000 తోటి సరిపోక, 5,000 సరిపోతాయండి ఎవరికి? 5,000 చాలా కదా. పల్లెటూరులో ఉన్నా ఎక్కడ ఉన్నా 5,000 రూపాయలు అంటే పల్లెటూర్లకి పట్టణాలకి డిఫరెన్స్ పోయింది. జీవన వ్యయంలో, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో మీకు పల్లెటూర్లకి పట్టణాలకి నగరాలకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇళ్ళద్దలు ఏమో తేడా ఉంటుందేమో కానీ మిగతాదన్నీ ఇప్పుడు సబ్బుబిళ్ళ హైదరాబాద్ నగరంలోనూ ఒకటే, రాజమండ్రి పట్టణంలో ఒకటే, మా గ్రామం పల్లెటూరు నందరాడ గ్రామంలో ఒకలాగా ఉంటుంది రేటు. దాని ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్. పల్లెటూరులోన చాలా వరకు ఆ చదువుకున్న యువకులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే పట్టణాలకు వలస వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఉద్యోగాలు ఎత్తే ఉండడం. పల్లెటూరులో కేవలం వృద్ధ దంపతులు మాత్రం ఉంటున్నారు. అలాంటి వాళ్ళ మీద వీళ్ళ ఆజమాయిషి కానీ లేదా వీళ్ళది బాగా ఉంటుంది, ప్రభావం బాగా ఉంటుంది. ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు మంచి చెడ్డకి వాళ్ళు పిలిస్తే పలుకుతారు అనేటువంటిది. ఇప్పుడు వృద్ధాప్యంలో ఏం చేస్తారంటే వృద్ధులు ఎవరో ఒకళ్ళు మాట వినే వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఎవరో చేసి పెట్టరా బాబా, తెచ్చి పెట్టరా బాబు అంటే వాళ్ళు నిస్సహాయాలే, ఆసక్తులే ఉంటారు కదా. ఆ రకంగా మనసు కోరుకుంటారు. అలాగని చెప్పేసి మీరు చెప్పినట్టుగా అన్ని చోట్ల అలా ఉండదండి. వీళ్ళ దరిదాపులో కూడా రానివారు చాలా మంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని చూసుకుని వెళ్ళి పని చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు కదా. అది ఇష్టం ఉండదు ఎవరికి. మీరు నాకు 10,000 ఇచ్చారు అనుకోండి, 200 ఇవ్వండి అనకండి, నాకు ఇవ్వబుద్ధి ఇది. 170-80 మందికి ఇవ్వబుద్ధి ఇది. ఒక 20 మంది ఒకళ్ళ వాళ్ళు ఇచ్చారు కదా బొచ్చు అంటే మనకి ఇచ్చింది మన ఏంటి అని ఇచ్చి వాళ్ళు ఉంటారు. ఇలాగ నేను మా గ్రామంలో ఒక పల్లెటూరుడు సగటు పౌరుడు ఆలోచన విధానంగా చెప్తాను. డిప్లొమాటిక్ గా మాట్లాడతాం రాదు నాకు ఇలాంటి విషయాలు. అంటే స్వభావం అలా ఉంటుంది, మానవ సహజమైన స్వభావ సిద్ధమైన వ్యవహారం. కాబట్టి కొన్నాళ్ళు వీడు బాగానే సహకరిస్తున్నాడు, ఇంటికి తెచ్చిస్తున్నాడు అనేటువంటి సాఫ్ట్ కార్నర్ ఉన్నా తర్వాత వీడు భోగం ఇస్తున్నాడు అనుకుంటాం. వీడు భోగం ఇచ్చినట్టు వీడి పెత్తనం ఏంటి మా మీద అనుకుంటారు. మొదట్లో బాగానే ఉంటుంది. తర్వాత తినక వేపాకు తీయగా నుండు, అలాగే తీపి కూడా చేదుగా మారిపోతాయి. ఎక్కువ స్వీట్ తినేస్తే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఒక ఆర్థిక శాస్త్రంలో సూత్రం ఉంది. అంటే మీరు ఏదైనా ఒక యాపిల్ మొదటి తిన్న సంతృప్తి, రెండు యాపిల్ తిన్న సంతృప్తి స్థాయి తగ్గుద్ది, అలా మూడో తింటే ఇంకా తగ్గుద్ది. అలాగా ఈ ప్రేమ అభిమానాలు, ఈ మోజు అంతా కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం కాదండి, బెదిరించగలుగుతారు. ఆల్రెడీ మీరు జగన్ ఓటు అయిపోతే పథకాలు అయిపోతే ఇలాంటివి చెప్పడానికి ప్రచారానికి ఉపయోగపడతారు. వాళ్ళు చెప్తున్నారు. అంటే చాలా మంది తెలియదు ఏంటంటే టీడీపీ కూడా ఉన్నారు కదా. వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు అనుకుంటే టీడీపీ కూడా కార్యకర్తలు ఉన్నారు కదా. అలాగే జనసేన కార్యకర్తలు ఉంటారు. బీజేపీకి అయితే కరడగట్టిన సైనికుల్లాగే ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేయకపోయినా కానీ ఆ నిక్కర్లు వేసుకుని తిరిగేసి వాళ్ళు ఉంటారు. ఇంటింటికి వెళ్ళి కూర్చొని చెప్పేస్తారు. కాబట్టి దాని గురించి ఎవరు అవ్వకలేదండి. అయితే వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిరోధించాలనేటువంటి పాయింట్ మీద ఆ ప్రతిపక్షాలు వాళ్ళ పనులు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే వీళ్ళు మీటింగ్లు పెట్టి అన్ని చేస్తుంటే అడ్డుకుంటున్నారు. వాళ్ళని కొంతమందిని తీసేస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాలంటీర్లో సగం మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, కొంత టీడీపీ వాళ్ళు, యువత, సింహభాగం వైసీపీ వాళ్ళు ఉండొచ్చు ఉంటారు. వాళ్ళు కావాల్సి వాళ్ళు ఏరుకుని పెట్టుకున్నారు కాబట్టి. అయితే ఇక్కడ కొంతమందికి జ్ఞానోదయం అయింది. చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే
డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా కేసు పడిందంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో మనకు ఉద్యోగాలు రావు. మనకు ఎగ్జాంపుల్ ఉంది సార్. గుంతకల్లోనే ఒక అమ్మాయి గుత్తులో జగన్ గారు సభలు జరుగుతున్నప్పుడు పిల్లల్ని స్టూడెంట్స్ మీట్ అవుతున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వాళ్ళని తీసుకొచ్చి అమరావతి కడుతున్నారు లేదా రాజధాని కడుతున్నారు, మేము కట్టలేమా అని చెప్పి సివిల్ ఇంజనీర్లు మేము చదువుతున్న వాళ్ళము, మా భవిష్యత్ ఏమైపోవాలి, మేము కట్టలేమన్న అమ్మాయి ప్రస్తుతం వాలంటీర్ గా చేస్తుంది. ఇది అంటే ఒక ఒక ఆయన మధ్యన మరి పబ్లిసిటీ కోసమో లేకపోతే పెయిడ్ లేకపోతే ఫేక్ వాతావరణం సృష్టించడానికో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు నాకు. ఒక అమ్మాయి సివిల్స్, ఇంకొక అమ్మాయి ఏదో జరిగింది, ఇంకొక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ముగ్గురు వాలంటీర్లుగా పనిచేసి ఐకాన్ సిగ్గులేదు తాడి చెట్లా ఉన్నాడు. ముగ్గురు పిల్లల్ని ఇప్పుడు ఆడపిల్లల్ని కరెంట్ స్తంభం లాగా నేను పడుకున్నాడు. ఆడు చెప్తున్నాడు ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుని అలా ఉన్నాడు. సిగ్గులేదాడికి వాలంటీర్ల కింద పనిచేస్తున్నాడు. సివిల్ స్టాఫర్నే ఏదో దాంట్లో మంచి ఉద్యోగం ఎంచుకోవాలా, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగం హాయిగా బతుకు వాళ్ళు బతకనివ్వాలా. ఆ ఊళ్ళో కలిపి ఎవడొకటితో లేచిపోయి చేస్తాడా ఏంటండి? ఇప్పుడు ఇక్కడ కెమిస్ట్రీ అండి, అక్కడ అవతల ఎవడని చూడరు. ఇంత పచ్చిగా చెప్పకపోతే వాళ్ళకి అర్థం అవుతుంది, బుర్రగా ఎక్కదని చెప్తున్నాను నేను. గాలి ముండా కూడా ఎవడో ఒకడు ఉంటాడు జుట్లు అవి పెంచుకుని గాలి ఎదవాలి. అమ్మాయిలు కూడా ఎవరిని ఎవరితో పోతున్నారు ఎక్కువ, ఇలాంటి గాలి ఎదలతోటే పోతున్నారు. అందంగా శుభ్రంగా ఇప్పుడుగా బుద్ధిమంతులు ఉంటే ఆడ నచ్చడం వాళ్ళకి. మనం పెద్దలుగా తల్లిదండ్రులుగా వాళ్ళ జాతక లైన్లో పెట్టి వాళ్ళ భవిష్యత్తుకు బాట వేయాలి. చిన్న వయసు కాబట్టి వాళ్ళకి తర్వాత ఇంకా వాళ్ళు బతుకాళ్ళు పోతారు. వ్యక్తులుగా మారిన తర్వాత, వ్యక్తులుగా మారి వివాహ వ్యవస్థలో ప్రవేశించిన తర్వాత, వ్యవస్థ అయిన తర్వాత వాళ్ళు బతుకాలి. అప్పటి వరకు డెఫినెట్ గా మనం లైన్ వేయాలా. అంతేగాని నేను ఇష్టం గాలి తిరుగు అని మా మొగుళ్ళైనా ఆడవాళ్ళైనా మనం వదిలేసేవాడి తప్పు మందే. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున వాళ్ళ మీద కేసులు పడ్డాయి అనుకోండి, వాళ్ళు తెలియట్లేదు ఎలక్షన్ కేసు అంటే. ఎలక్షన్ కేసు పడిందంటే ఇంకా క్లోజ్, చాప్టర్ క్లోజ్. వాళ్ళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి రావు. సరే కదా, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోల్ తీసండి వేస్తారు. ఊళ్ళో ఊరుకుంటారా? అవతల పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఎగిరెగిరి తొంగుతారు, ఎక్కడ కనపడతారు కొడతారు. కాల్ సీక్వెన్సెస్ ఎదుర్కోవాలంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉండి తీరాలా. వీళ్ళు బతిమాలుతున్నారు న్యూట్రల్ గా ఉండండి, బతిమాలక న్యూట్రల్ గా ఉండరు, లేకపోతే మెళ్ళ తిరిగిపోతాయని చెప్పాలా. ఏం చెప్పాలి? మెళ్ళ తిరిగిపోతే మెళ్ళ ఇరగొడతామని చెప్పాలి. ఎవరి కోసం ఉంటాడు న్యూట్రల్ గానే? లేదంటే ఉద్యోగం వదిలేసి పో, ఆ పార్టీలో చేరిపో, అక్కడ పని చేయి. అంతేగాని ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ప్రజల సొమ్ము తింటా బుద్ధి లేకుండానే. నాకు వాలంటీర్ అన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళైనా వీళ్ళైనా ఎవడైనా ఎంప్లాయీస్ ఎవడైనా వన్ సైడ్ పని చేస్తాం ఏంటి? వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలా. నిన్ను గుర్తుపెట్టుకున్న గవర్నమెంట్ మారిందంటే నీ పని నడువు విరిగిపోతుందని చెప్పాలా. నాకు వాలంటీర్ అంటున్నారు, ప్రచారం చేస్తుంటే మీ ఇంటికి వచ్చాయి కదా అని చెప్పేసి, మీ ఇంటికి గవర్నమెంట్ ద్వారా పథకాల ద్వారా వచ్చాయి కదా అని చెప్పేసి అంటే, నువ్వు వాలంటీర్ మా ప్రచారం చేయకూడదు అంటే, నాకు జగన్ గారిని గెలిపించుకోవాలని ఉంది, నేను చేస్తాను అంతా తెగిచ్చేస్తుంది వాలంటీర్. అందుకని వాళ్ళకి చెప్పాలా, నువ్వు అదే మాట మీద ఉండు, ఎలక్షన్ అయిందా ఇక్కడ కనపడి నీ సంగతి చూస్తామని చెప్పాలి. ప్లస్ మీరు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చెప్పడమే కాదు, సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటే. అలా కాదండి, ఎలక్షన్ కమిషన్ అయినా ఏ కమిషన్ అయినా ఎవరో ఒక మీరు నేనో చెప్పామని అన్నీ తీసుకోరు. వాళ్ళు విచక్షణతో తీసుకోవాలి, వాళ్ళు గమనించాలా, వాళ్ళకి బాధ్యత ఉంది. నేను ఇతను తీసుకుంటాడు అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఈ బూట్లాకి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా జగన్మోహన్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా ఉంటారు చాలా మంది అధికారులు, ఎందుకో తెలియదు. పైగా రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ ఎంటర్ చేసాడు ఇదివరకు 2004లోనే. వాళ్ళంతా అడ్డదారండి. లేకపోతే ఇంతమంది రెడ్లు ఎక్కడి నుంచి వస్తారండి? ఈ రాష్ట్రంలో వేరే కులం లేదా? మీరు చెప్పండి. వాళ్ళు అప్పుడే చదువుకున్నారా? ఎన్ని కులాలు ఉన్నాయి? అయినా రెడ్డి ఎక్కడికి వెళ్ళి రెడ్డి ఎందుకు కనపడతాడు మీకు అంటే? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఉన్నా, ఇప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ రాకముందు కూడా ఎక్కడ వీలుంటే అక్కడ రెడ్డిని తోసేశారు. నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళందరూ తోసేసుకున్నారు. టీడీపీ వచ్చిన తర్వాత పారదర్శకత, వీళ్ళంతా వీళ్ళ పంచాయతీ వేరు, తల దూకోవాలి, నూనె రాసుకోవాలి, ఇలాంటివన్నీ పెడతారు వీళ్ళు. పారదర్శకత, వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు, పద్ధతి, పాడు, ఈ గోల వీళ్ళదే. అప్పుడే మిగతా వాళ్ళు ఎవరన్నా వస్తారు కొంచెం. లేదంటే వాళ్ళు 83లో వచ్చారు, అంతా సిస్టమ్ రెడీ చేస్తారు. 89 వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళని పెట్టేసుకుంటారు. 94 వచ్చారు 10 ఏళ్ళ పాటు, వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు, అప్పుడు కాంపిటీషన్ లో తెచ్చుకుంటారు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి రాగానే మళ్ళీ మొదలెట్టేశారు. జగన్ దూరిపోయాడు. అందులో 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్ ఉంది, ఇక వాళ్ళదే రాజ్యం.
ఇప్పుడున్న ఈ రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి ఇలాంటి ఈ రెడ్డిలు అందరూ కూడా అప్పుడు వచ్చేసిన వాళ్ళు వీళ్ళంతానే వాళ్ళు చచ్చినట్టు విశ్వాసంగా పనిచేస్తారు. వాళ్ళు ఎందుకు పనిచేయరు, మనం బాధపడకూడదు. ఇంక రేపు నుంచి ఎప్పుడైనా సరే ఇంకా వన్ సైడ్ గా ఒకే వర్గాన్ని దూరం ఇవ్వకుండా చూసుకోవాలి. ఎక్కడికక్కడ మిగతా వాళ్ళు ఇంకో సామాజిక వర్గం మీద ఏడ్చిపోతులు ఇది చూసుకోవాలా. వాలంటీర్లని అంతేనండి, వాళ్ళు కూడా రేపు వద్దని జగన్మోహన్ రెడ్డి ఆ ఏడుపు మొఖం చూసి ఏం నచ్చిందో మరి నాకు అర్థం అవట్లేదు. ఆలోచించుకోవాలి వాళ్ళు. చూద్దాం సార్, మరి కాస్త ఎలక్షన్ కమిషన్ కానీ తీసుకోవడం కానీ, లేదంటే వాలంటీర్లు ఏమన్నా వాళ్ళ, ఎందుకంటే ఎలక్షన్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఒకసారి ఎలక్షన్ కేసు పడితే అది చాలా దూరం వెళ్తుంది. వాళ్ళ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా దూరం, చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. వాళ్ళు దీన్ని గమనించి కాస్త చూసుకుని వెళ్తే వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుంటుంది. చూద్దాం సార్, ధన్యవాదాలు సార్.